దీస్ అవర్ వర్క్షీట్ 1. ఈ వర్క్షీట్ 1 అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈజీగా ఉండే సమ్స్ అన్నింటికి కూడా నేను హింట్ ఇచ్చి విడిచిపెడతాను. డిఫికల్ట్ సమ్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎక్కడైనా అవసరమైన చోట పాజ్ చేసుకుని ఆ డెరివేషన్ నోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేయండి వీడియోని. నౌ లెట్ us look at the first question. When a stone tied to a string whirled in a circle, the work done by it by the string is అని అంటున్నాడు. మనము ఆడుకుంటాం కదా చిన్నప్పుడు, ఒక స్టోన్కి థ్రెడ్ కట్టి ఇలా తిప్పుతుంటాం కదా. ఇలా తిప్పేటప్పుడు ఏమవుతుంది, ఇట్లా స్ట్రింగ్ ఇక్కడ ఉంటుంది, ఇది మన యొక్క స్టోన్ ఇలా సర్క్యులర్ పాత్లో తిరుగుతూ ఉంటుంది. Now the question is, when a stone is tied to a string whirled in a circle, the work done by the string is, ఈ స్ట్రింగ్ వల్ల వర్క్ జరిగినటువంటి వర్క్ ఎంత అని అడుగుతున్నాడు. సో స్ట్రింగ్లో ఏముంటుంది, టెన్షన్ ఉంటుంది. సో ద టెన్షన్ యాక్ట్స్ టువర్డ్స్ ద హ్యాండ్. ఇక్కడ మనం చేతి ఇలా పట్టుకున్నాం కదా, ఈ హ్యాండ్ ఇప్పుడు టెన్షన్ అనేది ఉంటుంది. మరి డిస్ప్లేస్మెంట్ ఎట్లా ఉంది, ఈ యొక్క స్టోన్ అనేది ఇటువైపు వచ్చిందా లేదా ఇలా వెళ్ళిందా, ఇటువైపు వచ్చినా ఇలా వెళ్ళినా సరే ఏమవుతుంది, యాంగిల్ అక్కడ 180 degrees అవుతుంది లేదా 0 degrees అవుతుంది. సో 180 లేదా 0 అయినప్పుడు W = ఏంటి మనకి ఫార్ములే, FS cos θ. కాబట్టి cos 180 లేదా cos 0 అయితే ఇది +1 లేదా -1 అవుతుంది. దెన్ ద వర్క్ డన్ విల్ బి either minus of FS or plus of FS అవుతుంది. బట్ హియర్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ లైక్ దిస్, టాంజెన్షియల్గా ఉంటుంది కదా. సో ద టెన్షన్ ఈజ్ లైక్ దిస్, ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది, స్టోన్ ఇలా వెళ్తుంది. సో the tension is like this and the displacement is moving in this direction. The direction of the displacement is like this. The angle is 90 degrees. Means here the cos angle is 90. Cos 90 equal to how much? 0. So the answer is 0. Got it? లేదా ఇంకా మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ మనం, there is no displacement in the direction of applied force. Hence the work done is 0 అని కూడా మనం సింపుల్గా చెప్పొచ్చు. Any doubts? Next look at the second question. A man with a box on his head climbing up ladder. ఒక మనిషి వాడి తల మీద ఇలా బాక్స్ పెట్టుకొని ఒక ladder మీద నుంచి ఇలా పైకి వెళ్తున్నాడంట. The work done by the man on the box is అని అడుగుతున్నాడు. ఇట్లా ఒక ladder ఉంది, మనిషి ఇట్లాగా నిల్చున్నాడు, నిల్చొని తలపైన ఒక బాక్స్ పెట్టుకున్నాడు, ఇలా పైకి వెళ్తున్నాడు. దెన్ ద వర్క్ డన్ బై ద మ్యాన్ ఆన్ ద బాక్స్ ఈజ్ అని అడిగాడు. పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0 అన్డిఫైన్డ్ అని అడిగాడు. ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ద మ్యాన్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్. సో ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. The force applied by the man on the box is also in the upward direction. So F is in the upward direction. So as both are in the same direction, we can say that theta equal to 0. W equal to how much here? Fs cos 0. So cos 0 is 1. That is also plus. So we can say that it is positive. So the answer is positive. మరి ఇప్పుడు ఇదే ప్రశ్న ఇంకోలా అడిగితే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చెప్తారా? ఇదే క్వశ్చన్ కనుక, ఏ మ్యాన్ విత్ బాక్స్ ఆన్ హిస్ హెడ్ క్లైంబింగ్ అప్ అన్ లెడర్, ద వర్క్ డన్ బై ద మ్యాన్ అనుకుండా గ్రావిటీ అని చెప్పాడు అనుకోండి. ద వర్క్ డన్ బై ద గ్రావిటీ ఆన్ ద బాక్స్ అంటే అప్పుడేమవుతుంది, సో ద గ్రావిటేషనల్ ఫోర్స్ mg ఈజ్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్, బట్ ద మ్యాన్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్. సో ద ఫోర్స్ ఈజ్ డౌన్వర్డ్స్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ అప్వర్డ్స్, దెన్ ద యాంగిల్ విల్ బి 180 degrees. సో అప్పుడు ఇక్కడ 180 అయినప్పుడు ఏముంది, ఇక్కడ cos 180 ఈజ్ -1 కాబట్టి Fs cos 180 which is equal to -1, that's why it is minus Fs which can be said as negative. సో అట్లా అడిగితే అప్పుడు ఆన్సర్ నెగిటివ్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఇది పాజిటివ్ అవుతుంది. సార్ మేము 7th క్లాస్ సార్, మాకు కాస్ తీటా సైన్ తీటా గురించి తెలియదు సార్, అవన్నీ మాకు వద్దు సార్ అంటే సింపుల్గా థియరిటికల్గా ఏం చెప్పొచ్చు, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ అంతే, మీకు యాంగిల్స్ గురించి అవసరం లేదు. యాక్చువల్గా మనం ఐటీ ఫౌండేషన్లో మనం 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో బేసిక్ మ్యాథ్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పించడం జరిగింది. కాబట్టి మీకు కొంత ట్రిగనోమెట్రీ కూడా ఐడియా ఉందని నేను ఇలా చెప్పాను. సార్ మాకు అసలు ట్రిగనోమెట్రీ ఐడియా లేదంటే ఏం చెప్తారు, సింపుల్గా ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ పాజిటివ్, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వర్క్ డన్ ఈజ్ నెగిటివ్, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ మధ్య యాంగిల్ 90 degrees ఉంటే 0 అంతే. ఇలా గుర్తుపెట్టేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ ఇఫ్, మనం వర్క్ అనేది జరిగిందని చెప్తాం ఎప్పుడు, స్టేట్మెంట్ ఏ చూద్దాం. ఏ ఫోర్స్ అప్లైడ్ విచ్ బ్రింగ్స్ అబౌట్ మోషన్, ఒక ఫోర్స్ని మనం అప్లై చేసాం, ఆ ఫోర్స్ వల్ల మోషన్లోకి వచ్చిందంటే వర్క్ జరిగిందని చెప్పొచ్చా? ఎస్,
ఫోర్స్ వల్ల మన వర్క్ డెఫినేషన్ చెప్పినప్పుడే చెప్పాం, ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అండ్ దెర్ ఈస్ అ డిస్ప్లేస్మెంట్ దెన్ వర్క్ ఈస్ సెట్ టు బి డన్. అట్లా కాకుండా నేను వాల్ని పుష్ చేస్తూ ఉన్నాను, ఇలా చాలాసేపు పుష్ చేస్తూనే ఉన్నాను, కానీ ఫోర్స్ అప్లై చేసిన డిస్ప్లేస్మెంట్ లేదు, అప్పుడు వర్క్ 0. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, ఫోర్స్ అప్లైడ్ మోషన్లోకి వచ్చింది కాబట్టి వర్క్ ఈస్ సెట్ టు బి డన్. ద స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నౌ లుక్ ఎట్ ద స్టేట్మెంట్ 2 ఆర్ బి. ఏ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ బట్ నో మోషన్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఫోర్స్ అప్లై చేసాం బట్ మోషన్ లేదు, డిస్ప్లేస్మెంట్ లేదంటే వర్క్ జరగలేదని చెప్తాం. దిస్ ఈజ్ సెట్ టు బి రాంగ్. సో వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ ఇఫ్ force is applied, displacement is there. Force is applied, no motion is there. So this is wrong. So statement A is true. This is our right answer. Got it? Next question. Work done is 0. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, వర్క్ అనేది ఎప్పుడెప్పుడు 0 అవుతుంది, ఇఫ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, 90 degrees, దెన్ ఆల్సో వర్క్ ఈజ్ సెట్ టు బి 0. సో ఇక్కడ చూస్తే మరి చూద్దాం ఆప్షన్స్లో మనం అనుకున్నటువంటి ఏమేమి ఉన్నాయో. వెన్ అ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అ బాడీ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇలా ఉంటే వర్క్ జరిగిందని చెప్తాం, 0 కాదు. కానీ ఇక్కడ 0 నడుతున్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ కాదు. దీనికి ఏంటిది, ఇక్కడ వర్క్ జరిగిందని చెప్తాం. వెన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బాడీ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇది కూడా కాదు. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే వర్క్ జరుగుతుంది, బట్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ నెగిటివ్ వర్క్, కాబట్టి ఇది కూడా కాదు. When force acting in the body is perpendicular to the direction of displacement, yes, force next displacement perpendicular గా ఉంటే మనం ఏం చెప్పాం, వర్క్ అనేది 0 అని మనం ఆల్రెడీ చెప్పాం. సో దిస్ ఇస్ అవర్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. హౌ మచ్ వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్? సో గివెన్ డేటా ఏంటండి, F ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ ఈజ్ మూవింగ్ ఏ బాడీ త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 meters. డిస్ప్లేస్మెంట్ ఈజ్ 2 meters అని చెప్పాడు. ద వర్క్ ఇన్ ఇట్స్ ఓన్ డైరెక్షన్, అదే డైరెక్షన్లో జరిగిన వర్క్ అంతా అని అడిగాడు. ఇది నేను చెప్పవస్తున్నది ఆల్రెడీ కొందరు చెప్పేస్తున్నారు, కామ్గా. ఇక్కడ మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, డబుల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా F డాట్ ఎస్. F ఈజ్ 10, S ఈజ్ 2, సో 10 into 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 20 joules. సో విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? సో ఈసారికి అయితే చెప్పాను కానీ నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి ఈజీ సమ్స్ నేను చెప్పను. ఇంకా సమ్స్ చేసేటప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ గుర్తుపెట్టుకోండి, దట్ ఈజ్ ఆల్ ద ఫిజికల్ క్వాంటిటీస్ మస్ట్ బి ఇన్ ద సింగిల్ సిస్టమ్. అయితే ఎస్ఐ సిస్టంలో ఉండాలి, లేదా సిజిఎస్ సిస్టమ్, లేదా ఎఫ్పిఎస్ సిస్టమ్, ఏదో ఒక సిస్టంలోనే ఉండాలి. కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఎస్ఐ సిస్టంలోనూ, లేదా ఎంకేఎస్ సిస్టంలోనూ, కొన్ని క్వాంటిటీస్ సిజిఎస్ సిస్టంలోనూ అట్లయితే ఉండకూడదు. ఈ ప్రాబ్లంలో అయితే అన్నీ కూడా ఎస్ఐలో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేంజ్ చేయలేదు. కానీ నెక్స్ట్ వచ్చేటువంటి సమ్స్లో కొన్ని ఎస్ఐ సిస్టమ్లు ఉంటాయి, కొన్ని సిజిఎస్ సిస్టమ్లు ఉంటాయి. కాబట్టి అన్నింటినీ అయితే ఎస్ఐలోకి తీసుకురండి, లేదా సిజిఎస్లోకి తీసుకురండి. ఇంకోటి ఈజీ థింగ్ ఏంటంటే ఎస్ఐలోకి తేవాలా, సిజిఎస్లోకి తీసుకురావాలంటే డౌట్ వచ్చేటట్లయితే కనుక సింపుల్గా మనకి ఆప్షన్స్లో ఏ సిస్టంలో ఉంది, ఓకే, ఆప్షన్స్లో కదా మనం చేసినంత ఆబ్జెక్టివ్ కాబట్టి ఆప్షన్స్లో ఎస్ఐ ఇచ్చాడా సిజిఎస్ ఇచ్చాడా చూసుకుని, ఆప్షన్స్లో ఎస్ఐ ఇచ్చాడు అనుకోండి, మొత్తాన్ని ఎస్ఐలోకి మార్చేసేయండి. సిజిఎస్లు ఇస్తే సిజిఎస్లోకి మార్చేయండి, లేదా మీకు నచ్చింది చేయండి. లాస్ట్లోనే ఆప్షన్స్ పెట్టి మార్చుకోండి, అదైనా సరే ఒక పద్ధతే. గాట్ ఇట్? వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం. క్యాల్కులేట్ ద వర్క్ డన్ బై ఎ ప్యాసింజర్ స్లైడింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ హోల్డింగ్ ఏ సూట్ కేస్ ఆఫ్ వెయిట్ 10 kg వెయిట్ అని అడిగాడు. క్యాల్కులేట్ ద వర్క్ డన్ బై ఎ ప్యాసింజర్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ హోల్డింగ్ ఏ సూట్ కేస్ వెయిట్ 10 kg వెయిట్. ఒక సూట్ కేసు ఉందంట, ఆ సూట్ కేసు ఒక వెయిట్ 10 kg వెయిట్, దాన్ని పట్టుకొని ఇట్లాగా నిల్చొని ఉన్నాడు. వాట్ ఈస్ ద వర్క్ డన్? మీకు అనిపిస్తుంది ఇలా పట్టుకుని ఉన్నాడు కదా, వాడికి హ్యాండ్స్ పెయిన్ వస్తున్నాయి, లెగ్స్ పెయిన్ వస్తున్నాయి, ఇంకా స్వెట్టింగ్ వస్తుంది, చాలాసేపు నిల్చున్నాడు కాబట్టి చాలా వర్క్ చేస్తాడు అనుకుంటాం. బట్ వాట్ ఈస్ ద వర్క్ డన్ హియర్? ఈజ్ దర్ ఎనీ డిస్ప్లేస్మెంట్? వాడు ఇలా దాన్ని పట్టుకున్నాడు కాబట్టి వర్క్ డన్ అయితే ఉంటుందా? మరి ఫోర్స్ అప్లై చేశాడు, బట్ ఈజ్ దర్ ఎనీ డిస్ప్లేస్మెంట్? నో, యాజ్ దర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్ ద వర్క్ డన్ ఈస్ సెట్ టు బి, చెప్పండి వాట్ ఇస్ ద ఆన్సర్? ఎస్, రైట్, 0. As there is no displacement, the work done is 0. Okay, next question. 8. Number of eggs contained in 1 joule. సో ఇది మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే చాప్టర్లో 1 సిస్టమ్ నుంచి అనదర్ సిస్టంలోకి కన్వర్ట్ చేసేటప్పుడు చెప్పుకున్నాము. 1 joule ఈక్వల్ టు 10⁻7 eggs. స్టాండర్డ్ క్వశ్చన్ గుర్తుపెట్టేసుకోండి. లేదు సార్ మేము యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చెప్పేటప్పుడు మిస్ అయ్యామనుకునే వాళ్ళ కోసం ఒకసారి రివిజన్ చేద్దాం. ఇక్కడ జోల్ లేదా ఎర్గ్ అనేది ఎవరి యొక్క యూనిట్? వర్క్ యొక్క యూనిట్. కాబట్టి వర్క్ ఈజ్ ఈక్వల్ టు వాట్? డైమెన్షన్ ఫార్ములా ఈజ్ ml²
T⁻⁻2 అన్నమాట. ఓకే, సో ఇక్కడ అర్గ్ అనేది సిజిఎస్ సిస్టము, జౌల్ అనేది ఎస్ఐ సిస్టమ్. కాబట్టి సింపుల్గా చెప్పేయాలనుకుంటే షార్ట్కట్లో చెప్పవచ్చు, షార్ట్కట్లో చెప్పేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చెప్పినప్పుడు కొంచెం లెందీగా ప్రాసెస్లో అక్కడ నేర్చుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ అంత లెందీ అవసరం లేదు. ఈ షార్ట్కట్ కూడా కొత్త స్టూడెంట్స్ కూడా అర్థమైపోతుంది, నో ప్రాబ్లం. మనకి జౌల్ అంటే అర్థం ఏంటి? కేజీ మీటర్ పెర్ సెకండ్ స్క్వేర్. ఎం అంటే మాస్ కేజీ, ఎల్ అంటే లెంత్ మీటర్ స్క్వేర్, T⁻⁻2 ఉంది కాబట్టి డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్. ఇది జౌల్ అనమాట. ఇప్పుడు మనకి సిజిఎస్ సిస్టంలో తీసుకుంటే కనుక సిజిఎస్ సిస్టమ్ తీసుకుంటే మాస్కి యూనిట్ ఏంటి? గ్రామ్, లెంత్కి యూనిట్ ఏంటి? సెంటీమీటర్ స్క్వేర్, సెకండ్కి టైంకి సెకండ్ (⁻²). ఇట్లాగే ఉంటాయి. మరి ఇప్పుడు దీన్ని మనం ఎస్ఐలోకి మార్చితే మన పని అయిపోతుంది. అప్పుడు ఎస్ఐకి సిజిఎస్కి రిలేషన్ వస్తుంది కాబట్టి దీన్ని ఎస్ఐలోకి మార్చేద్దాం. వీ నో దట్ 1 kg = 1000 grams, లేదా 1 gram = ఏం చెప్పొచ్చు? 10⁻³ kg అని చెప్పొచ్చు. అలాగే 1 centimeter = ఏం చెప్పొచ్చు? 10⁻² meters అని చెప్పొచ్చు. ఇది గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మన యొక్క సి సిస్టంలో యూనిట్. అదే ఎస్ఐ సిస్టంలో కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యూనిట్. కాబట్టి ఇక్కడికి వస్తే దీన్ని ఎస్ఐలో రాసేటప్పుడు ఏం రాస్తాం? కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం కదా. సో ఈ కేజీని ఏమని చెప్పొచ్చు? 1000 grams అని రాయొచ్చు, అంటే 10⁻³ grams అని రాయొచ్చు. మీటర్ని ఏం రాయొచ్చు? 1 meter = 100 centimeters, లేదా 10⁻² centimeters కాబట్టి 10² centimeter హోల్ స్క్వేర్ అని రాయొచ్చు, పర్ సెకండ్ స్క్వేర్ అట్లాగే ఉంటుంది. సో ఇదేముందండి, 10⁻³ 10⁻² స్క్వేర్ అంటే 10⁻4, ఇట్ బికమ్స్ 10⁻7 grams centimeter square per second square. This gram centimeter per second square is nothing but erg. This is the erg. So we can say that 1 joule, మనం ముందుగా తీసుకునేది కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఎస్ఐ యూనిట్. 1 joule which is equal to 10⁻7 grams centimeter square per second square బదులు మనం ఏం చెప్పొచ్చు? ఎర్గ్ అని చెప్పొచ్చు. అదే మన యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో అయితే N1 U = N2 U అని చెప్పి లెంత్ ప్రాసెస్ చేసాం. సో 10⁻7 ergs. మీకు కావాలనుకుంటే కనుక యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో 10⁻7 ఇక్కడ ఈ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, ఆ లింక్ కావాలంటే యూట్యూబ్లో చూసే వాళ్ళకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన ఎడ్యుహంట్ యాప్లో చూసే వాళ్ళు అనుకుంటే కనుక యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేటువంటిది పైన ఉంటాయి కదా ముందు ఫోల్డర్లో, వాటిని ఒకసారి రివిజన్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9. A body gets displaced through a distance of 5 meters. So here the displacement S is equal to how much? 5 meters. Under the action of force 10 newtons. F is equal to 10 newtons anta. Acting at right angles to the displacement. So acting right angles to the displacement means the force is perpendicular to the displacement. Force anadi perpendicular to the displacement. Displacement రైట్ యాంగిల్స్లో ఉంది అంటే పర్పెండిక్యులర్ ఉందని అన్నాడు, వర్క్ డన్ విల్ బి అన్నాడు. ఇంకెన్ని ఇచ్చినా మనకు అనవసరం, ఇది ఒక్కటే మన ఆయుధం. పర్పెండిక్యులర్ అనే వెంటనే మన ఆన్సర్ ఏంటి చెప్పండి? పర్పెండిక్యులర్ అనే వెంటనే ఆన్సర్ ఏంటండి? వాట్ ఈస్ ద వర్క్ డన్? 90 degrees అనేటప్పుడు వర్క్ డన్ ఏంటి? వెరీ గుడ్, ద ఆన్సర్ ఇస్ 0. When the angle is 90 degrees, the work done is 0. Correct, right answer. Next look at the 10th one. How much work is done when a force of 2 newtons moves a body through a distance of 10 centimeters in the direction of force? సో ఇక్కడ చూడండి, ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 newtons, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. సో 10 × 2 = 20 అని రాస్తారు. లక్కీకి ఇక్కడ 20 లేదు కాబట్టి మీరు ఆలోచిస్తారు. ఒకవేళ ఇక్కడ కనుక 20 joules అని ఉంటే చాలామంది స్టూడెంట్స్ ఇది ఆన్సర్ పెట్టేసేవాళ్ళు. కానీ ఇది ఎలా ఉంది చెప్పాను, ఇదొక ఎస్ఐ సిస్టంలో ఉంది, ఇది ఎలా ఉంది సెంటీమీటర్స్ అంటే సిజిఎస్ సిస్టంలో ఉంది. కాబట్టి ఎస్ఐ సిజిఎస్ రెండు వేరు వేరు కదా, అయితే ఏదో ఒక సిస్టంలో ఉండాలి. కాబట్టి ఆప్షన్స్ అన్ని చూస్తే జోల్స్లో ఉన్నాయంటే ఎస్ఐలో ఉన్నాయి. కాబట్టి ఈ సిజిఎస్నే మనం ఎస్ఐలోకి మార్చేద్దాం. 10 centimeters = how much? 1 meter is equal to 100 centimeters. కాబట్టి 10 centimeters అంటే 0.1 meter. So this is nothing but 0.1 meter. Now W is equal to F dot S. కాబట్టి ఏమవుతుంది? F is 2 into S is 0.1 is equal to 0.2 joules. అర్థమైందా? నాకు తెలిసి మీలో చాలామంది నా ఈ వీడియో చూడకముందు ఈ సమస్యని చేసేసారు, రైట్?
ఇంకా మీకు రాని సమ్స్ వెనక్కి ఉన్నాయి, వాటి కోసం మీరు ఇక్కడికి వచ్చారు. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఆల్రెడీ తెలిసినట్టుంటే కొంచెం వీడియోని ఫార్వర్డ్ చేసుకుని మీకు రాని సమ్స్నే చూడండి. మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. If the work done by a force in moving an object through a distance of 20 centimeters is 24.2 joules. So the work done is 24.2 joules. ఆల్రెడీ వర్క్ అనేది ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ ఈజ్ 20 సెంటీమీటర్స్ అని చెప్పాడు. ఆప్షన్స్ అన్ని చూస్తే న్యూటన్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఎలా ఉండాలి, ఎస్ఐ సిస్టంలో ఉండాలి. సో 20 సెంటీమీటర్స్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్, 0.2 మీటర్స్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. Now what is the question? What is the magnitude of force? So W equal to F dot S కాబట్టి F equal to how much? W by S is equal to 24.2 by 0.2. ఇక్కడ నుంచి నాకు తెలియదు, మీరు సింప్లిఫై చేసుకోండి. చేస్తారు కదా. సో 210 by 10 చేస్తే 242 by 2 అంటే 121. అయ్యా నేను చేయను అనుకుని చేశాను, అలవాటు అయిపోయింది. సరేనా, నెక్స్ట్ టైం నుంచి చేయలేండి. నోట్ డౌన్. ఇక్కడ నోట్ డౌన్ అని చెప్పాను కదా, నోట్ డౌన్ అని చెప్పాను కానీ మీకు గ్యాప్ ఇవ్వకుండా నెక్స్ట్ వీడియోలోకి నేను వెళ్ళిపోయాను కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇట్లా నోట్ అని చెప్పిన వెంటనే పాజ్ బటన్ ఉంటుంది కదా మీద, పాజ్ బటన్ నొక్కండి, రాసుకోండి, మళ్ళీ రిజ్యూమ్ బటన్ నొక్కండి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్, ఏ బాడీ ఎట్ రెస్ట్ హ్యాస్ మాస్ 10 kg. సో ఒక బాడీ ఉందంట, రెస్ట్లో ఉంది అంటే U ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. దీని మాస్ వచ్చి 10 kg అనమాట. ఇట్ ఈస్ మూవ్డ్ బై ఎ హారిజంటల్ ఫోర్స్ ఆఫ్ 5 newtons. సో దీని మీద ఎవడో ఫోర్స్ అప్లై చేశాడు. వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్, హౌ మచ్ ఫోర్స్, 5 newtons అప్లైడ్ ఆన్ ద హారిజంటల్ సర్ఫేస్. దెన్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఇన్ 8 seconds ఈజ్, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 8 seconds ఇచ్చాడు. 8 secondsలో వర్క్ డన్ ఎంత అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ 8 seconds? అయ్యో ఇదేంటిది, ఎఫ్ ఇచ్చాడు కానీ ఎక్కడ ఎస్ ఇవ్వలేదు. మనకి ఎఫ్ ఇస్తే మనందరం కూడాను శబాష్ వర్క్ డన్ చేసేస్తాం కదా. కానీ ఇక్కడ ఎస్ ఇవ్వకుండా వర్క్ డన్ ఎట్లా చేస్తాం అంటే, ఆ ఎస్ కనుక్కోవడానికి మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా చూద్దాం. ఆ ఇన్ఫర్మేషన్తో మనం ఏం చేయాలి, ఎస్ని కనుక్కోవాలి. ఎస్ని కనుక్కుంటే ఎఫ్ డాట్ ఎస్ మార్లో మనకి వర్క్ వచ్చేస్తుంది. సో ఎస్ని కనుక్కోవచ్చలేదో చూద్దాం. సో ఎస్ని కనుక్కోవాలంటే ఏమేమి కావాలి, యాజ్ యు నో దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని ఒక ఫార్ములా ఉంది. ఎందుకు సార్ ఇదే వాడారంటే, ఇక్కడ నాకు యూ ఇచ్చాడు, టీ ఇచ్చాడు కాబట్టి ఇది వాడతాను. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ, ఇనీషియల్ వెలాసిటీ హౌ మచ్, 0. యాజ్ ద ఇనీషియల్ వెలాసిటీ ఇస్ 0, ఐ కెన్ సే దట్ 0 ఇంటూ టీ, 0 ప్లస్ హాఫ్ ఇంటూ ఏ మరి తెలియదే. కానీ ఏ కావాలంటే మనకి న్యూటన్ సెకండ్ లా ప్రకారంగా ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఉంది కదా, మనం డైనమిక్స్లో నేర్చుకున్నాం కదా. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఫ్రమ్ దిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఎఫ్ బై ఎం, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మీన్స్ 5 by m means 10, which is equal to how much, 1 by 2. Got it? 1 by 2. So a is 1 by 2 into t square. T square means time, 8 seconds square. 8 8 64. That's it. So ikkada s vachesindi, ikkada f undi. Now I hope you can simplify this. Now I am not going to discuss any discussion. Simply I will calculate, you too calculate, and let us check your answer and my answer. Evaru fast chestaro chudam. Cheyandi. ఎస్, నేను ఫస్ట్ చేశాను. ఓ నాకన్నా ముందే మీరు చేశారా, శభాష్, గాట్ ఇట్. సో ఎవరైతే చేయలేదో బ్యాక్ బెంచర్స్ వాళ్ళే ఫాస్ట్ చేస్తున్నారు, ఫ్రంట్ బెంచ్ వాళ్ళు కొంచెం నిద్రపోతున్నారు. వాళ్ళు వీడియోని పాజ్ చేసి నోట్ చేయండి. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్షీట్ నెంబర్ 1. నెక్స్ట్ మనకి అడ్వాన్స్డ్ వర్క్షీట్ ఉంది. అడ్వాన్స్డ్ వర్క్షీట్ నెంబర్ 1A అని ఉంది. ఈ అడ్వాన్స్డ్ వర్క్షీట్లో మనకి సింగిల్ కరెక్ట్, మల్టీ కరెక్ట్, మ్యాచింగ్స్ అన్నీ ఉంటాయి. ఇది రేపటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అయితే మీకు తెలుసు కదా, రేపటి క్లాస్కి మీరు వచ్చేటప్పటికల్లాను అడ్వాన్స్డ్ వర్క్షీట్ మొత్తం మీరు ట్రై చేసుకొని రావాలి. రాని సమ్స్ కోసం మాత్రం నా వీడియోని మీరు చూడాలి. అంటిల్ దెన్, బాయ్.